బట్ ఆ ప్రేమించడమే అనుకుంటా తనకి శాపంగా మారింది. సో, హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏంటంటే రీసెంట్‌గా జరిగింది కదా ఇష్యూ శ్రేయ అగర్వాల్ అండ్ కేతన్. సో, నాకైతే ఆ ఇష్యూ చాలా బాధ అనిపించిందబ్బా. అండ్ అమ్మాయికి ఇష్టం లేకుండా ఎందుకబ్బా పెళ్లి ఫిక్స్ చేయడం అయితే అనిపించింది నాకు. అబ్బాయి అంత అందంగా ఉన్నాడు అండ్ బాగున్నాడు అండ్ బాగా చదువుకున్నాడు అండ్ మంచివాడు అండ్ కోటీశ్వరుడు. బట్ ఆ అబ్బాయి చేసిందేంటంటే ఆ అమ్మాయిని బాగా గుడ్డిగా నమ్మేశాడు. చాలా చాలా నమ్మేశాడు. సో, అందుకే నాకు తెలిసి ఇప్పుడు ఇలా అయింది. సో, నాకైతే ఇన్ని ఇష్యూస్ జరిగినా కూడా ఏ ఇష్యూ కూడా అంత అనిపించలేదు. బట్ ఇదైతే నాకు చాలా బాధ అనిపించింది. సో, అందుకే మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. అయితే బాగా ఇష్టపడ్డాడు ఆ అమ్మాయిని. బట్ ఆ అమ్మాయికి ఇష్టం లేదు. బట్ ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళతో చెప్పే ధైర్యం చాలలేదేమో మరి ఆ అబ్బాయిని చంపేసింది. సో, బట్ నాకైతే అది చాలా 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 బాధ అనిపించింది. ఎందుకంటే ఆ అబ్బాయి అందంగా ఉన్నాడు. బట్ ఆ ప్రేమించడమే అనుకుంటా తనకి శాపంగా మారింది. సో, నేనైతే ఆ వీడియో చూసినప్పుడైతే నాకెందుకు ఇలా ఇలాంటి వాళ్ళు ఎందుకు దొరకర్రా బాబు! మనకెందుకు దొరకరు అనుకున్నాను. అంటే అంత హై రేంజ్ కాదు. ఇన్నోసెంట్ పర్సన్ కదా! బట్ ఆ అమ్మాయికి ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే ఇంట్లో చెప్పాల్సింది అనిపించింది నాకైతే. అండ్ పేరెంట్స్ కూడా ఆహ్, పెళ్లి చేసే ముందు ఒకసారి ఇష్టం ఉందో లేదో ఒకసారి అడిగి కనుక్కోండబ్బా! ఎందుకు వేరే వాళ్ళ లైఫ్ నాశనం చేయడం? నాకైతే అది అనిపించింది. కూర్చొని మాట్లాడితే అయిపోతది కదా అని. కానీ ఆ అబ్బాయి అయితే అమ్మాయిని చాలా నమ్మేశాడు. ఎందుకంటే వాళ్ళు అక్కడ సో, వాళ్ళైతే ఒక ప్లేస్‌కి వెళ్లారు కదా! నాకు ఆ ప్లేస్ నేమ్ గుర్తులేదు. సారీ. సో, వాళ్ళు ఫస్ట్ టైమ్ కాదంట. చాలా సార్లు వెళ్లారంట. లాస్ట్ 1 వీక్ బ్యాక్ కూడా వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి తోసేసిందంట. బట్ కేతన్ లక్కీగా చె చెట్టు పట్టేసుకొని బతికిపోయాడంట. బట్ ఎందుకు తోసేసావని అడిగితే, పామొచ్చింది అందుకే నిన్ను కాపాడడానికి తోసేసాను అని. తనకి అప్పుడైనా ఐడియా రావాలి కదా! అసల. అప్పుడే కదా అప్పుడు గాడ్ మనకొక హింట్ ఇచ్చాడు. బట్ తను అర్థం చేసుకోలేకపోయాడు. ఎందుకంటే ప్రేమలో బాగా మునిగిపోయాడనమాట. అమ్మాయి మీద నమ్మకం ఎక్కువైపోయింది. సో, బట్ అప్పుడే కొంచెం ఆలోచించుంటే బతికే ఉండును కదా తను. సో, నేనైతే చెప్పాలనుకుందేంటంటే, మీరు పెళ్లి చేసుకున్న అబ్బాయి గాని, అమ్మాయి గాని ఇష్టం లేకపోతే ఎలా అయినా ధైర్యం చేసి చెప్పేయండబ్బా ఇంట్లోని. చంపడానికొచ్చే ధైర్యం ఎందుకు మీకు ఇంట్లో చెప్పడానికి రావట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. మనం ఇప్పుడు ఒకళ్ళని ఇష్టపడితే వాళ్ళ కోసం ఏదైనా చేయాలి కదా! కొంచెం కొంచెం డేర్ చేసి ఇంట్లో చెప్పండబ్బా! లేదా అబ్బాయికైనా చెప్పండబ్బా! అంతేగాని చంపేయొద్దు. అమ్మాయిని గాని, అబ్బాయిని గాని. ఎందుకంటే ఎవరిదైనా లైఫే కదా! సో, నేనైతే చాలా ఫీలయ్యాను ఆ విషయంలో మాత్రం. ఎందుకంటే అనవసరంగా చనిపోయాడే అనిపించింది. సో, వాళ్ళ పేరెంట్స్ కూడా కొంచెం ఆలోచించండి. ఆస్తి ఒక్కటే కాదు కదా లైఫ్. సో, అమ్మాయి మనసులో కూడా ఉండాలి కదా! సో, కొంచెం అమ్మాయితో డిస్కస్ చేసి, అబ్బాయితో డిస్కస్ చేసి పెళ్లి ఓకేనా మీకు అని కూర్చొని మాట్లాడుకుంటే ఏదైనా సాల్వ్ అయిపోద్ది. సో, నేనైతే ఇదే చెప్పాలి అనుకున్నాను. సో, కొంచెం ఎవరైనా చంపేసే ముందు ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళది కూడా ఒక లైఫే కాబట్టి. నాకు లైఫ్‌లో అలాంటి అబ్బాయి వస్తే మాత్రం నేనైతే ఖచ్చితంగా వదలను. సో, ఈస్ సో ఇన్నోసెంట్ అనిపించింది నాకైతే చూస్తే మాత్రం. సో, ఓకేనా. ఒక్కసారి ఆలోచించండి చంపేసే ముందు. నేనైతే ఇదే చెప్పాలి అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో ఒక 100 మెంబర్స్ చూసినా ఓకే. అది చూసి కొంచెం మారండబ్బా! ఎందుకు ఇలా తయారవుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సో, ఏదైనా ఆహ్, చెప్పే ధైర్యం అందరికీ ఉంది కదా! ఫ్రీడమ్ అనేది ఉంది కదా! సో, దాన్ని యూజ్ చేసుకోండి. ఎందుకు మర్డర్స్ చేస్తారు అర్థం కాదు అసల. నాకైతే ఏమనిపించిందంటే, మనం ఎంత పెళ్లి చేసుకున్న వాళ్ళైనా, ఎంత ముందు నుంచి మనకు తెలిసిన వాళ్ళైనా ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు అనైతే నాకు ఆ ఇన్సిడెంట్‌తో అయితే నాకు అనిపించింది. సో, ఎవరిని నమ్మొద్దు. నమ్మినా వన్స్ చెక్ చేసుకోండి. వాళ్ళు ఏంటి? వాళ్ళకి మనం ఇష్టముందా? లేదా? అని వాళ్ళ బిహేవియర్‌తోనే మనకు అర్థమైపోతది. సో, ఒక 2 టైమ్స్ చెక్ చేసుకొని వాళ్ళ లైఫ్‌లోకి ఎంటర్ అవ్వండబ్బా! ఎందుకంటే ఒక్కటే లైఫ్. ఓకేనా?
మళ్ళీ పుడతామా ఏంటి? సో, కొంచెం ఆలోచించండి.